అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూన్ 13, 14, 15, 16 తేదీల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే దినఫలితాల ప్రకారం ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నటువంటి రోజులుగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక శుభవార్త లేదా ఒక సంఘటన మీ జీవితంలో కొత్త మార్పులకు కారణం కావచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక స్త్రీ వల్ల భారీ వార్త. ఆ స్త్రీ ఎవరు? ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ప్రభావితం చూపబోయేటువంటి ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అక్క లేదా చెల్లెలు కావచ్చు, బంధువులలో ఒక మహిళ కావచ్చు, ఉద్యోగ స్థలంలో మహిళా అధికారి లేదా సహోద్యోగి కావచ్చు, లేదా గతంలో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా వచ్చేటువంటి ఒక సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక జూన్ 13వ తేదీ ఈ రోజు ఉదయం నుండి కొన్ని కొత్త ఆలోచనలు మీ మనసులో తిరుగుతూ ఉంటాయండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం గురించి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. మధ్యాహ్నం తర్వాత ఒక మహిళతో సంభాషణ కూడా జరగవచ్చు. ఆ సంభాషణ ద్వారా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత కూడా పొందొచ్చు. ఇక ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త మీకు అందవచ్చండి. ఉద్యోగ అవకాశం కానీ, డబ్బు రావడానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక జాగ్రత్తగా అంటే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి. ఇక జూన్ 14వ తేదీ మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రోజండి. ఒక మహిళ మీకు ఒక రహస్యమైనటువంటి విషయాన్ని చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. అది కుటుంబం, బంధువుల లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినది ఉండవచ్చు. ఇక కుటుంబ సమస్య పరిష్కారం, పెద్దల సహాయం, కొత్త పరిచయం మీకు ఒక శుభ సూచనగా ఉండవచ్చు. ఇక జాగ్రత్తగా ఉండాలంటే కనుక గాసిప్లను నమ్మవద్దు, ప్రతి విషయాన్ని పరిశీలించండి. ఇక జూన్ 15వ తేదీ ఈరోజు మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా కనిపిస్తుందండి. మీరు గతంలో చేసినటువంటి ఒక ప్రయత్నానికి ఫలితం కనిపించవచ్చు. ఒక మహిళ ద్వారా వచ్చిన సలహా మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక శుభ సూచన వచ్చేసి ఆర్థిక లాభం, కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్త, శుభకార్యాల చర్చ. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక జూన్ 16వ తేదీ వచ్చేసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఒక మహిళ చెప్పే మాట లేదా ఇచ్చే సలహా భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇక శుభ సూచన వచ్చేసి కొత్త అవకాశాలు, ఉద్యోగ లేదా వ్యాపార పురోగతి, దూర ప్రాంతం నుండి శుభవార్త. ఇక జాగ్రత్త అయితే కోపంతో స్పందించవద్దు, కుటుంబ సభ్యుల మాటలు విలువ ఇవ్వండి. ఈ 4 రోజుల్లో జరిగేటువంటి ముఖ్య పరిణామాలు వచ్చేసి శుభ పరిణామాలండి. నిలిచిపోయినటువంటి పనులు ముందుకు కదలడం, ఆర్థిక విషయాల్లో ఊరట, ఉద్యోగ లేదా వ్యాపార అవకాశాలు, కుటుంబంలో శుభకార్యాల చర్చ, మహిళా సహకారం ద్వారా లాభం, అలాగే ఇంకా దూరమైన వ్యక్తితో మళ్ళీ సంబంధం ఏర్పడడం అన్నమాట. రేపటి రోజు అంటే ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి మీ జీవితంలో కొన్ని కీలక మార్పులకు సంకేతాలు అయితే ఇవ్వవచ్చు. ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీకు ఆనందాన్ని, కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. అదే సమయంలో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేయవచ్చు అనమాట. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే వార్త ఒక అనుకోని వ్యక్తి ద్వారా వస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించే వారే విజయాన్ని అందుకుంటారనమాట. గమనికండి, ఇది సాంప్రదాయ జ్యోతిష్య ఆధారిత సాధారణ రాశి ఫలితాల శైలిలో రూపొందించిన వీడియో మాత్రమే. భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా నిర్ధారించదు. మేషరాశి వారి 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క రాశివారు ఎవరైనా సరే అండి, ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి రాశి చక్రంలో 1వ రాశి అంటే మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మంగళగ్రహం. అందువల్ల మేషరాశి వారిలో ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ పాదాల్లో జన్మించిన వారందరూ మేషరాశి వారికి చెందుతారు. ఇక మేషరాశి వారు చాలా ధైర్యవంతులండి. నేరుగా మాట్లాడేవారు, నాయకత్వ గుణాలు కూడా కలిగిన వారు, సవాళ్ళను ఎదుర్కొనే స్వభావం కలవారు. ఎవరి మీద ఎక్కువ కాలం కోపం అయితే పెట్టుకోరు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. తమకు నచ్చిన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారు. కొన్నిసార్లు కోపం ఎక్కువగా ఉండడం, ఆవేశంతో మాట్లాడడం వీరి బలహీనతగా భావించవచ్చు. ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గరండి. ఓటమిని కూడా పాఠంగా తీసుకొని మళ్ళీ ముందుకు సాగుతారు. అందుకే చాలామంది మేషరాశి వారు తమ కష్టంతోనే ఎదుగుతూ ఉంటారు. ఈ 4 రోజుల్లో మీకు అదృష్టాన్ని పెంచేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, కాషాయం రంగు, గోల్డెన్ కలర్, అలాగే లేత పసుపు రంగు. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులను ఉపయోగించడం మీకు శుభప్రదంగా భావిస్తారు. కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఈ 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉండేటువంటి సంఖ్యలు వచ్చేసి 1, 3, 9, 18. ఈ సంఖ్యలు ముఖ్యమైనటువంటి తేదీలు, నిర్ణయాలు లేదా అవకాశాల్లో కనిపిస్తే శుభ సూచనగా మీరు భావించవచ్చు. శుభకరమైనటువంటి దిక్కులు వచ్చేసి తూర్పు దిక్కు మరియు ఆగ్నేయ దిక్కు మీకు అనుకూలంగా ఉంటాయని సాంప్రదాయ జ్యోతిష విశ్వాసం చెప్తుంది. ఈ 4 రోజుల్లో ఏ రోజు అత్యంత శుభప్రదం అంటే జూన్ 15వ తేదీ మీకు
మంచిగా ఉంటుందండి. అత్యంత అనుకూలమైనటువంటి రోజు జూన్ 15గా పరిగణించవచ్చు. ఈ రోజు మీరు శుభవార్త వినే అవకాశం, ఆర్థిక లాభం, కుటుంబంలో ఆనందం, ఉద్యోగ లేదా వ్యాపార పురోగతి, కొత్త పరిచయాల ద్వారా లాభం వంటి సానుకూల శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. జూన్ 13వ తేదీ జాగ్రత్తతో కూడినటువంటి రోజు అండి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు, తొందరపాటు వద్దనమాట. ఇక జూన్ 14 వచ్చేసి కొత్త సమాచారం అయితే వచ్చే రోజు అనమాట. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా వార్త అందించే సూచన అయితే ఉంటుందన్నమాట. ఇక అత్యంత శుభదినం వచ్చేసి చెప్పుకున్నాం కదా జూన్ 15. ఇక జూన్ 16 నిర్ణయాల రోజండి. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనమాట. ఇక మేషరాశి వారు మీరు రాశి చక్రంలో మొదటి రాశిగా ప్రత్యేకమైనటువంటి ధైర్యం, నాయకత్వ పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు. కాబట్టి ఇవి సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పుకునే సాధారణ వివరాలు మాత్రమే అండి. భవిష్యత్ ఫలితాలను ఖచ్చితంగా నిర్ధారించవు. ఇక రేపటి రోజున మీకు అంటే ఈ 4 రోజుల్లో అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం, ప్రతికూలమైనటువంటి రంగాల గురించి కూడా తెలుసుకుందాం. మీకు అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగ రంగం అండి. ఈ 4 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి విషయాలు శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ సమాచారం రావచ్చు, పెండింగ్లో ఉన్న ఫైళ్ళు ముందుకు కదలవచ్చు, అధికారుల సహకారం కూడా లభించవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు కనిపించే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే నిర్మాణ రంగం, ఇనుము, స్టీల్ వ్యాపారం, ఆటోమొబైల్ రంగం, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా మంచిగా కనిపిస్తాయండి. పరీక్షల్లో మంచి ఫలితాలు, కోర్సులకు సంబంధించినటువంటి సమాచారం, గురువుల సహకారం లభించే అవకాశం కూడా ఉంది. ఇక 4వది వచ్చేసి డిజిటల్ మరియు మీడియా రంగం అండి. యూట్యూబ్, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేషన్స్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు అయితే కనిపించవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగం అండి. భూమి, ఇల్లు, స్థలాలకు సంబంధించినటువంటి చర్చలు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రతికూలమైనటువంటి లేదా జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు ఏంటనేది తెలుసుకుందాం. భాగస్వామ్య వ్యాపారాలు. ఈ 4 రోజుల్లో భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. లాభ నష్టాల విషయంలో వాదనలు, నిర్ణయాల్లో అసమ్మతి కనిపించవచ్చు. అధిక పెట్టుబడుల రంగం అండి. ఎవరైనా చెప్పారని వెంటనే పెద్ద మొత్తంలో ఆ డబ్బు పెట్టుబడి పెట్టకండి. త్వరగా లాభాలు వస్తాయని చెప్పే పథకాలు, నిర్ధారణ లేని పెట్టుబడులు నష్టాలకు దారితీయవచ్చు. ఇక అప్పులు మరియు రుణాలండి. ఈ 4 రోజుల్లో అప్పులు ఇవ్వడం లేదా కొత్త రుణాలు తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం. ఇక కుటుంబ వ్యాపారాలంటే కుటుంబ సభ్యులతో కలిసి చేసే వ్యాపారాల్లో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కోపంతో నిర్ణయాలు తీసుకునే రంగాలండి. మేషరాశి వారికి ఆవేశం కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే తొందరపాటు నిర్ణయాలు కానీ, కోపంతో మాట్లాడడం కానీ, వాదనలకు దిగడం కానీ వాటిని నివారించాలన్నమాట. ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా కలిసి వచ్చేటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారం, విద్యారంగం, మీడియా మరియు యూట్యూబ్ రంగం, రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయం. జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు, అధిక రిస్క్ పెట్టుబడులు, అప్పులు మరియు రుణాలు, కుటుంబ ఆర్థిక వివాదాలు, ఊహాజనిత లాభాల పథకాలు. ఈ 4 రోజుల్లో అంటే జూన్ 13 నుంచి 16 వరకు ఉద్యోగం, వ్యాపారం, విద్య, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాలకు అనుకూలంగా కనిపిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు, అప్పులు, అధిక రిస్క్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ధైర్యం, మీ కృషి, మీ సరైన నిర్ణయాలే ఈ 4 రోజుల మీ విజయానికి కూడా కారణమవుతాయన్నమాట. మేషరాశి వారి అడుగులు ధైర్యంతో నిండి ఉంటాయండి. సరైన దిశలో వేసిన ఒక్క అడుగు జీవితాన్ని మార్చగలదనమాట. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ప్రభావితం చూపబోయేటువంటి ఒక స్త్రీ అని చెప్పుకున్నాం కదా. మరి ఆ స్త్రీ ఎవరంటే మీకు తల్లి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, అక్క లేదా చెల్లెలు కావచ్చు, మేనత్త, బంధువు లేదా కుటుంబ స్నేహితురాలు కావచ్చు, ఉద్యోగ స్థలంలో మహిళా అధికారి లేదా సహోద్యోగి కూడా కావచ్చు, లేదా గతంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. జ్యోతిష పరంగా ఖచ్చితంగా ఈ వ్యక్తి అని చెప్పడం సాధ్యం కాదు. అయితే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక మహిళ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం లేదా పరిణామం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మరి ఆ స్త్రీ వల్ల వినే శుభవార్తలు ఏంటంటే ఈ 4 రోజుల్లో కొంతమంది మేషరాశి వారికి ఉద్యోగ అవకాశం గురించి సమాచారం, పెండింగ్లో ఉన్న పని పూర్తి అవుతున్నటువంటి వార్త, ఆర్థిక లాభం లేదా రావాల్సిన డబ్బు గురించి సమాచారం, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ, దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడి నుంచి శుభవార్త, వివాహ సంబంధం లేదా సంబంధాల మెరుగుదల, అలాగే వ్యాపారంలో కొత్త అవకాశం వంటి విషయాలు వినే అవకాశం అయితే ఉందన్నమాట. జాగ్రత్తగా అవసరమైనటువంటి వార్తలు వచ్చేసి కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలు, ఇతరుల గురించి వినే పుకార్లు, డబ్బు విషయంలో ఆలస్యం, ఒక నిర్ణయం వాయిదా పడడం, భావోద్వేగంతో స్పందించడం వల్ల చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు ఏంటి అంటే కనుక మీరు ఆలోచిస్తున్న ఒక విషయంలో స్పష్టత రావచ్చండి. ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కారం వైపు వెళ్ళవచ్చు.
మీకు ఉపయోగపడే ఒక సలహా కూడా అందవచ్చు. భవిష్యత్తులో తీసుకునే ఒక నిర్ణయానికి కూడా పునాది పడవచ్చు అనమాట. మరి ఏ రోజు మీకు బాగుంటుంది 4 రోజుల్లో అంటే కనుక జూన్ 15 అని చెప్పుకున్నాం కదా, అత్యంత అనుకూలమైనటువంటి రోజు అండి. ఈ 4 రోజుల్లో అత్యంత శుభప్రదమైన రోజు ఏదైనా ఉందా అంటే అది జూన్ 15గా భావిస్తారు, కనిపిస్తుందన్నమాట. ఈ రోజు ఏంటంటే మీకు శుభవార్తలు వినే అవకాశం ఉంది, ఆర్థిక విషయాలు అనుకూలత ఉంది, కుటుంబంలో ఆనందం, కొత్త అవకాశాలు రావడం, ముఖ్యమైనటువంటి వ్యక్తుల సహకారం లభించడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. మరి ఏ రోజు జాగ్రత్తగా ఉండాలంటే జూన్ 13, 14 తేదీ. అపార్థాలు, తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల మాటలు నమ్మడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలమైనటువంటి సమయాలు వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 11 వరకు అండి. జూన్ 13వ తేదీ అయితే ఉదయం 9 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు. మరి 14వ తేదీ అంటే జూన్ 14వ తేదీ అనుకూలమైనటువంటి సమయం వచ్చేసి ఉదయం 8 నుంచి 10 వరకు. జూన్ 15వ తేదీ వచ్చేసి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు. అంటే మీకు అనుకూలమైనటువంటి సమయాలు అన్నమాట ఇవి. ఇక జూన్ 16వ తేదీ వచ్చేసి ఉదయం 9 నుంచి 12 వరకు. ప్రత్యేక సూచన అండి, ఈ 4 రోజుల్లో ఒక మహిళ చెప్పే మాట, ఇచ్చే ఒక సలహా, అందించే సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి విషయాన్ని పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజులు ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిలో ఆనందాన్ని కలిగించే వార్తలు కావచ్చు, మరికొన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అంశాలు కూడా కావచ్చండి. మీ ధైర్యం, వివేకం, ఓర్పు మీకు మంచి ఫలితాలను అందించగలదు. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పులు ఒక చిన్న సమాచారం నుండి ప్రారంభమవుతాయి కాబట్టి ఆ అవకాశాన్ని గుర్తించగలిగితే విజయం మీ సొంతం తప్పకుండా అవుతుందన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు మరియు మంత్రాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి 4 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులకు సూచనలు అయితే ఇస్తున్నాయి కాబట్టి గ్రహ అనుకూలత, మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి మరియు శుభ ఫలితాల కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా ఈ మంత్రాలు, పూజలు, దానాలు చేయవచ్చు. జూన్ 13వ తేదీ వచ్చేసి జపించాల్సినటువంటి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపించండి. ఈ మంత్రం ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ శాంతి మరియు శుభవార్తలకు సంకేతంగా భావించబడుతుంది. చేయాల్సినటువంటి దానం వచ్చేసి పేద మహిళకు పసుపు కుంకుమ దానం చేయండి. పక్షులకు ధాన్యం వేయండి. పరిహారం వచ్చేసి సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇక జూన్ 14వ తేదీ జపించాల్సినటువంటి మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఇది శని అనుగ్రహం కోసం ప్రసిద్ధమైనటువంటి మంత్రం. చేయాల్సినటువంటి దానం వచ్చేసి నల్ల నువ్వులు దానం చేయండి. కాకులకు ఆహారం కూడా పెట్టండి. ఇక జూన్ 15వ తేదీ వచ్చేసి ఓం గురుని సూర్యాయ నమః అని 108 సార్లు జపించండి. ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పిస్తూ జపించండి. శుభప్రదంగా భావిస్తారు. చేయాల్సినటువంటి దానం వచ్చేసి గోధుమలు మరియు ఎర్రటి పండ్లు దానం చేయండి. పేదలకు అన్నదానం కూడా చేయండి. పరిహారం వచ్చేసి ఉదయం సూర్యుడికి నీరు అర్పించండి. ఇక జూన్ 16వ తేదీ వచ్చేసి ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం మరియు అడ్డంకుల తొలగింపుకు ప్రసిద్ధి పొందింది. చేయాల్సినటువంటి దానం వచ్చేసి పాలు లేదా పండ్లు దానం చేయండి. ఆలయంలో బిల్వ దళాలు సమర్పించండి. పరిహారం వచ్చేసి శివాలయంలో అభిషేకం చేయండి లేదా ఇంట్లో శివుని స్మరించుకుంటూ ఉండండి. ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం అంగారకాయ నమః అని 27 లేదా 108 సార్లు జపించండి. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావడంతో ఈ మంత్రం ధైర్యం, విజయం మరియు కార్యసిద్ధికి సహాయపడుతుందని సాంప్రదాయ విశ్వాసం. ఇక ప్రత్యేక దానాలు వచ్చేసి అన్నదానం, ఆవుకి గడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వడం, పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, పక్షులకు నీరు పెట్టడం, వృద్ధులకు సహాయం చేయడం. ఇక నరదిష్టి నివారణకు పరిహారం వచ్చేసి సాయంత్రం 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా ఆవాలు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట వేయండి లేదా కాల్చండి. ఇది సాంప్రదాయంగా దృష్టి దోష నివారణ కోసం చేసే ఆచారం అన్నమాట. అలాగే కోపంతో నిర్ణయాలు అనేది ఈ 4 రోజులు అస్సలు తీసుకోవద్దు. చూశారు కదండి మేషరాశి వారి 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు, ఒక స్త్రీ వల్ల మీకు ఎలాంటి వార్త వస్తుందన్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.